మంత్రివర్యులు సోదరుడు కాకినాడ పార్లమెంట్ సభ్యులు మీ అందరి ఆశీర్వచనంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోక్సభలో ఈ రోజున జనసేన పార్టీ లోక్సభ సభ్యుడిగా ఇక్కడ ఎన్నికైనందుకు ఈ సభలో ఉదయ్ కుమార్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ఉదయ్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీ గారికి, సభాధ్యక్షులు బాబు గారికి, మీ అందరికీ తెలుసు ఏ విధంగా పార్టీ కోసం మొదటి రోజు నుంచి కూడా కష్టపడి పనిచేస్తున్న వ్యక్తి. సమయం తక్కువ ఉంది కాబట్టి క్షమించాలి. గౌరవ శాసనసభ్యులందరికీ, అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ కోఆర్డినేటర్స్, అదేవిధంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి 14వ తారీఖున మనం జరుపుకోబోయే ఆవిర్భావ దినోత్సవం సక్సెస్ కోసం ఎంతో చిత్తశుద్ధితోటి దూర ప్రాంతాల నుంచి మనం చేసి వచ్చిన మన మిత్రులందరికీ కూడా వేదికను అలంకరించిన పిఎస్సి సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, అధ్యక్షులు, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్స్ కమిటీలో ఉన్న కేకే గారికి, వారి బృందంకి అనేక సందర్భాల్లో మనందరం కూడా కలుసుకుంటూనే ఉన్నాం. కానీ ఈ సభ ప్రత్యేకత మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీలో ఉన్న జన సైనికులు, మన వీర మహిళలు, వాళ్ళు ఏ విధంగా ఒక అంకిత భావంతో మనలందరికీ కూడా ఒక వేదిక ఏర్పాటు చేశారు. ఆ వేదికలో మనందరం కూడా ఈరోజు పాలు పంచుకుంటున్నాం. ఇంతకన్నా అదృష్టం ఒక రాజకీయ ప్రస్థానంలో ఉంటుందా అనే భావన మనందరికి కూడా రావాలి. ఎందుకంటే ఒక సభ నిర్వహించుకునే ముందు చాలామంది తెర వెనక నుంచి పనిచేస్తారు, ముందున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వివిధ జిల్లాల్లో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేసే వ్యక్తులు చాలామంది ఉంటారు. 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించి ఆ రోజు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఎదుర్కొని వ్యక్తిగతంగా కాకుండా సమాజానికి నేను ఏదో ఉపయోగపడాలనే ఆలోచనతో ఆ రోజు ఆయన వేసిన అడుగు మీరందరూ కూడా చూశారు. ఆ రోజు నుంచి కూడా ఆయనకి అండగా నిలబడిన అనేక మంది ఈరోజు కొంతమందికి అవకాశం కల్పించవచ్చు, కొంతమందికి రాకపోవచ్చు, కానీ మీరందరూ ఆయన దృష్టిలో ఉన్నారు. హరిప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ. ఈరోజు శాసన మండలిలో ఒక సభ్యులుగా, ప్రభుత్వ విప్గా, పార్టీకి రాజకీయ వ్యవహారాల్లో మొదటి రోజు నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు ప్రయాణం చేస్తూ మీ అందరిలో కూడా చాలామంది, కొంతమందికి తెలియచ్చు, తెలియపోవచ్చు, ప్రతి నెల జీతం రాగానే పార్టీకి 300 రూపాయల నుంచి 500 రూపాయల నుంచి 5,000 వరకు కూడా పార్టీకి డొనేట్ చేసే వ్యక్తులు చాలామంది మన జనసేన పార్టీలో ఈ రోజుకి కూడా మనస్ఫూర్తిగా అండగా నిలబడతారు. విద్యార్థులు కూడా కష్టపడి పనిచేయాలి, తొందరగా ఉద్యోగం తెచ్చుకోవాలి. ఉద్యోగం రాగానే మొదటి జీతం పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి ఇవ్వాలనే తపనతో ఉన్న మంది లక్షల సంఖ్యలో ఉన్నారు ఈ రోజున. ఇతర దేశాలకి వెళ్ళిపోయినా, అక్కడ స్థిరపడ్డా కూడా పార్టీకి నేనేం చేయలేకపోతున్నానే అనే ఆందోళనతోటి ప్రతిరోజు పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ పార్టీకి ఏదో విధంగా సహాయం అందించాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి కూడా మన ఎన్ఆర్ఐ సోదరులు ఎంతోమంది మన అందరినీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నేను ఈ విషయాలు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, జనసేన పార్టీ అనేది కేవలం రాజకీయ లబ్ధి కోసం స్థాపించిన పార్టీ కాదు. మానవత్వం కోసం, నిజాయితీ కోసం, రాజకీయాల్లో ఒక విలువైన ప్రయాణం చేయాలనే ఆలోచనతో, ఆ ప్రయాణంలో భాగంగా యువతకు ఒక అద్భుతమైన భవిష్యత్తు కల్పించాలి. దేశంలో మనందరం కూడా ఒక మార్పు కోరుకుంటున్నాం. ఆ మార్పు అంటే ఈ విధంగా ఉంటుందని ఒక నాయకత్వం సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ కష్టమైన ప్రయాణాన్ని మనందరం కూడా ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా మనం తెలుపుకోవాలి. ఆవిర్భావ దినోత్సవం ప్రత్యేకంగా ఈ పర్టికులర్ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో మనం నిర్వహించుకోబోయేది అది మనది కాదు. అది కేవలం ఎవరైతే కష్టపడి జెండా మోసి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం, జనసేన పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశారో
వాళ్ళ గుర్తింపు కోసం ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా ఒక సెలబ్రేషన్ చేసుకోవాల్సిన సందర్భం. ఇట్ ఈస్ అబౌట్ రికగ్నైజింగ్ the hard work and sacrifices of all our Jana Sainiks and Veera Mahilas, and it is a moment of celebration. ఒక అద్భుతమైన విజయం సాధించాం. దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ సాధించని విధంగా ఒక గొప్ప కార్యక్రమం ద్వారా ఎన్నో పోరాటాలు చేసి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుని, ప్రజా వ్యతిరేకత విధానాలని ప్రశ్నిస్తూ ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు వచ్చాం. ఇందాక నానాజీ గారు మాట్లాడుతున్నప్పుడు నాకు గుర్తొచ్చింది, 2019 ఎన్నికల తర్వాత ఒకే ఒక సీటు గెలిచాం. ఆ ఒకే ఒక సీటు గెలిచిన తర్వాత ఢిల్లీకి అమరావతి రైతుల కోసం భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడి మన రాష్ట్రానికి అండగా నిలబడాలి, రైతాంగాన్ని మీరు కాపాడాలనే ఉద్దేశంతో ఆ రోజు ప్రయాణం చేశాం. ఇదే కాకినాడలో ఆ రోజు ఎన్నికైన ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అహంకారంతో పదవి మా చేతిలోకి వచ్చింది, మమ్మల్ని ఎవరేం చేయలేరనే భావనతోటి ఇష్టానుసారంగా నడి రోడ్లో ఏ విధంగా మాట్లాడాడో సమాజం అంతా చూసింది. ఆ రోజు ఆ మాటలు వారి అహంకారానికి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకి విరుద్ధంగా పదవి అనేది శాశ్వతం అనుకుని ఊహించుకుని మాట్లాడిన మాటలు. ఆ మాటల పైన మన జన సైనికులు, వీర మహిళలు, మన నాయకులు అందరూ కూడా కలిసి ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు కానీ నిరసన తెలపడానికి వస్తే పక్కడబందీగా ప్రభుత్వ యంత్రాంగాన్ని వాళ్ళకి ఆ రోజున్న పలుకుబడిని ఉపయోగించుకుని కావాలని ఆ రోజున ఏ విధంగా దాడి చేశారో మీ అందరూ చూశారు. ఎంతోమంది మన వీర మహిళలకి గాయాలైనాయి. చాలామంది నాయకులు ఆ రోజు అరెస్ట్ అయ్యారు, కేసులు పెట్టించారు. ఈ రోజుకి కూడా కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు మన నాయకులు. ఢిల్లీలో ఆ రోజు ఉన్నప్పుడు ఖచ్చితంగా కాకినాడకి వెళ్దామని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉండింది, సంక్రాంతి వారం అది. ఇవాళ మీటింగ్ కుదరకపోవచ్చు, రేపటి రోజున మీటింగ్ పెట్టుకుందామా అని భారతీయ జనతా పార్టీలో ఉన్న పై స్థాయి నాయకులు కౌలు పంపించినప్పుడు, లేదండి ఇట్లా కాకినాడలో ఒక సంఘటన జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు రాత్రికల్లా మేము ముగించుకుని ఉదయమే మేము 7:30 ఫ్లైట్కి వెళ్ళాలని కబురు చేసి, ఆ రోజు ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయంటే రాష్ట్ర డీజీపీ అధికారి, ఆ స్థాయి పోలీస్ అధికారి ఫోన్ చేసి మీరు మాత్రం కాకినాడ రాకూడదని ఆ రోజు హెచ్చరించారు. యుద్ధ వాతావరణం ఉంది,